నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. బాల్యం, చదువు, ఆపై ఉద్యోగం, బాధ్యతలు, బరువు, ఆటుపోట్లు, అవమానాలు, సన్మానాలు, మరచిపోలేని క్షణాలు, ప్రమోషన్లు, ఇలా అలసటలో ఊరటగా చివరగా పదవి విరమణ. వృద్ధాప్యంలో ఇష్టపడి బాగా మనసుకు నచ్చిన వ్యాపకంతో సమయాన్ని వెచ్చిస్తూ సంతోషమైన స్థితికి కారణమయ్యేదే ఏకాంతం. ఇది స్వచ్ఛందం మరియు నిర్బంధం. ఈ ఏకాంతంలో నిట్టూర్పులు, నిరాశ, నిస్పృహలు ఉండనే ఉండవు. స్వేచ్ఛ ఎలాగూ ఉండడం చేత ఇలాంటి ఏకాంతం పరిపూర్ణతని చేకూర్చే ప్రారంభ దశగా పరిగణింపవచ్చు. ఏదో ఒక వ్యాపకంతో ఇష్టపడి నిమగ్నమవటం ఒంటరితనానికి విరుగుడే. నేడు హుస్నాబాద్ బస్ డిపోలో ఇద్దరు ఆర్టీసీ ఉద్యోగుల పదవి విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒకరు కండక్టర్గా, ప్రతి ఒక్కరి నోళ్లల్లో నాలుకలా మృదు స్వభావిగా ఉద్యోగంలో బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి నేడు పదవి విరమణ పొందారు ఆర్య వెంకన్న. మరొకరు డ్రైవర్గా సురక్షిత ప్రయాణం, రిమార్క్ లేని నిలువుటద్దం, వారే మాడుగుల చక్రపాణి. కండక్టర్గా ఆర్య వెంకన్న 1992వ సంవత్సరంలో కండక్టర్గా వివిధ ప్రాంతాల్లో పదవి విరమణ బాధ్యతలు నిర్వర్తించి 14 సంవత్సరాల కండక్టర్ ఉద్యోగ అనంతరం ప్రమోషన్పై 2012 సంవత్సరంలో ఏడీసీగా నియామకమై మొత్తంగా ఆర్టీసీలో 34 సంవత్సరాలు ఉద్యోగ పదవి బాధ్యతలు చేపట్టి నేడు పదవి విరమణ పొందుతూ అందరి మన్ననలు పొందారు. అదేవిధంగా మాడుగుల చక్రపాణి 34 సంవత్సరాల ఉద్యోగ జీవితం 12 సార్లు ఉత్తమ డ్రైవర్గా అవార్డులు, గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1గా పదోన్నతి పొంది నేడు డ్రైవర్గా పదవి విరమణ పొందారు మాడుగుల చక్రపాణి. ఈ సందర్భంగా ఆర్య వెంకన్న, మాడుగుల చక్రపాణిలు మాట్లాడుతూ ఈ 34 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో సహచరులు ఎంతోమంది సహాయ సహకారాలు అందించారని, వారందరికీ పేరు పేరున మా కృతజ్ఞతలు తెలుపుతున్నామని తెలిపారు. అలాగే ముఖ్య అతిథిగా పాల్గొన్న డిపో మేనేజర్ వెంకన్న మాట్లాడుతూ ఇద్దరు మంచి ఉద్యోగులు పదవి విరమణ పొందడం ఒక రకముగా బాధాకరమైన విషయమైనా కానీ వారి ఉద్యోగ బాధ్యతల రీత్యా ఇది తప్పని పరిస్థితి అని, పదవి విరమణ అనంతరం వారి శేష జీవితం ఆనందోత్సవాల మధ్య వారి కుటుంబ సభ్యులతో హాయిగా గడపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. వారికి రావాల్సిన పెన్షన్ బెనిఫిట్స్ ఆర్టీసీ యాజమాన్యం తరపున మరియు రావాల్సిన బకాయిలు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ పదవి విరమణ వేడుకలలో కేక్ కట్ చేసి షాల్వాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసి పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు, పదవి విరమణ ఉద్యోగుల బంధువులు, స్నేహితులు, ఆర్టీసీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఇన్నాళ్ళు ఉద్యోగం, ఇకపైన విరామం, పదవి విరమణ శుభాకాంక్షలు. పనిలో ఎప్పుడు ప్రశంసలు, గుడిలో దేవుని దీవెనలు, స్నేహము కలిసేను బంధంగా, మన స్నేహం సాక్షిగా కలకాలం నిండుగా, మమకారం పెంచిన మాతృత్వం స్వరూపమై కొనసాగాలి జీవితం. ఇన్నాళ్ళు ఉద్యోగం, ఇకపైన విరామం, పదవి విరమణ శుభాకాంక్షలు. పనిలో ఎప్పుడు ప్రశంసలు, గుడిలో దేవుని దీవెనలు, స్నేహము కలిసేను బంధంగా, మన స్నేహం సాక్షిగా కలకాలం నిండుగా, మమకారం పెంచిన మాతృత్వం స్వరూపమై కొనసాగాలి జీవితం. పదవి విరమణ చేస్తున్న మీకు ఇదే మా
శుభాకాంక్షలు. పనిలో ఎప్పుడు ప్రశంసలు, గుడిలో దేవుని దీవెనలు. స్నేహము కలిసేను బంధుగా, మన స్నేహం సాక్షిగా కలకాలం నిండుగా. మమకారం పెంచిన మాతృత్వం స్వరూపమై కొనసాగాలి ఈ జీవితం. ఇన్నాళ్ళు ఉద్యోగం, ఇకపైన విరామం. పదవీ విరమణ శుభాకాంక్షలు, పనిలో ఎప్పుడు ప్రశంసలు, గుడిలో దేవుని దీవెనలు. స్నేహము కలిసేను బంధంగా, మన స్నేహం సాక్షిగా కలకాలం నిండుగా. మమకారం పెంచిన మాతృత్వం స్వరూపమై కొనసాగాలి ఈ జీవితం. పదవీ విరమణ చేస్తున్న మీకు ఇవే మా శుభాకాంక్షలు. స్వచ్ఛమైన మనసు ఉన్న సొంతమైన ప్రేమ ఇదివే, బంధమై అల్లుకుంది స్నేహమన్న పెన్నిది. కష్టాన్ని నమ్ముకున్న కన్నీటి గాథలో విజయాలు అందుకున్న మమకార ప్రేమలు. స్వచ్ఛంద సేవకు వత్సమైన ప్రతిరూపం. పదవీ విరమణ చేస్తున్న మీకు ఇవే మా శుభాకాంక్షలు. నిన్నటి మరపురాని అభిమానాన్ని అభినందనగా, స్నేహం పూలమాలతో పాదాభిషేకం చేస్తున్నా. కుటుంబానికి పెద్ద దిక్కుగా, కన్న ప్రేమకు అభినందనగా ఉంటూ ప్రభుత్వ ఉద్యోగిగా. పదవీ విరమణ చేస్తున్న మీకు ఇవే మా శుభాకాంక్షలు. ఇన్నాళ్ళు ఉద్యోగం, ఇకపైన విరామం. పదవీ విరమణ శుభాకాంక్షలు, పనిలో ఎప్పుడు ప్రశంసలు. పదవీ విరమణ చేస్తున్న మీకు ఇవే మా శుభాకాంక్షలు. చిన్నతనము నుండి కష్టాల కడలిని ఎదిరించిన రైతు బిడ్డవన్నావు. మంగూరు పల్లెల సూర్యుడన్నా, ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారనే మాటకు నిలువెత్తు రూపమన్నావు. నిలువేలలా గుండె ధైర్యమన్నా. జనమే మనమంటూ ఈ జన్మ మీదంటూ పోరాటదారుల్లో నడిసినోడు. పగలు రేయి అంటూ తేడాలు ఎరుగక ఆపదల్లో వండగున్నవాడు. ప్రజలే ప్రాణంగా, సేవే లక్ష్యంగా కదిలిన జ్ఞానివో.
డ్రైవింగ్ చేస్తూ ఎంతోమంది కొన్ని వేల మంది ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో కుటుంబంలో ఉన్నటువంటి ఒత్తిడిని అధిగమించి తన బస్సు తన వెహికల్ ఎక్కినప్పుడే తన కుటుంబం అనుకొని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా తన విధులు నిర్వర్తించి ఈరోజు విజయవంతంగా పదవి విరమణ చేస్తూ ఇన్ని రోజులు ప్రజలకు సేవ చేసి ఈరోజు తన కుటుంబంతో తన బంధువర్గంతో సంతోషంగా ఉండే విధంగా ఈ అవకాశం కల్పించినటువంటి ఆర్టీసీ యాజమాన్యానికి, అదేవిధంగా సహకరించిన మా చిన్నమ్మకు, అదేవిధంగా కొడుకులకు, ఎవరైతే తమ్ముళ్ళు ఉన్నారో తమ్ముళ్లకు, చెల్లెకు, కోడళ్ళకు, వీళ్ళందరికీ కూడా మా అందరి తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతాను, శుభాకాంక్షలు తెలుపుతున్నాం. తన 34 ఏళ్ళ జీవిత చరిత్రలో దాదాపు ఎంతోమందికి వివిధ రకాల మేలు చేసి తన ఉద్యోగరీత్యా కొంతమందిని అంటే తను పరోక్షంగా ప్రత్యక్షంగా బాధపెట్టినప్పటికీ కూడా ఈరోజు తను మౌనంగా ఉండేటువంటి ఆ సూచన అనేది ఏంటంటే అందరితో ప్రశంసించేవాళ్ళు, ప్రశ్నించేవాళ్ళు, విమర్శించేవాళ్ళు వాళ్ళందరికీ ఒక సమాధానం ఏంటంటే నేను ఇంకా రేపటి నుంచి ప్రశాంతంగా ఉండబోతున్నా అనేటువంటి తన జీవితాన్ని ఒక సంకేతంగా ఇస్తాడు. బ్రదర్ మాకున్నటువంటి పరిచయంతో అంటే ఇప్పుడు జస్ట్ మాకు ఫ్యూ సెకండ్స్ ఉన్న పరిచయంతో అన్న దగ్గరికి రావడం జరిగింది. రేపటి నుంచి తన వ్యక్తిగత జీవితము ప్రశాంతంగా గడపాలని కోరుకుంటూ భీమేందర్పల్లి మండల రిపోర్టర్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరం కూడా కోరుకుంటాను. గౌరవనీయులు ఆర్ వెంకటయ్య గారు ఈరోజు వరకు 34 సంవత్సరాల సర్వీసు టీజీఎస్ ఆర్టీసీలో కంప్లీట్ చేసుకొని ఏడీసీగా ఈరోజు రిటైర్డ్ అవుతున్నారు. వాళ్ళు గత 34 సంవత్సరాలుగా కండక్టర్గా మొదలుకొని తర్వాత ఒక 2012 సంవత్సరంలో ఏడీసీగా ప్రమోషన్ పొంది అప్పటి నుండి నీతి నిజాయితీగా నిబద్ధతగా ఒక మంచి పేరు తెచ్చుకొని ఇటు సహోద్యోగులతో పాటు ప్రయాణికులతో సేవా మార్గంగా అనేక ఉదార స్వభావంతో మంచి డ్యూటీ చేసి ఈరోజు దిగిపోతున్నందుకు వారికి మా కుటుంబం పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము, శుభాకాంక్షలు. అదేవిధంగా తన వ్యక్తిగత జీవితం రిటైర్డ్ అయిన తెల్లారి నుంచి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ వారు ఈ 34 సంవత్సరాలుగా చేసిన సేవకు ఆర్టీసీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వెంకన్న గారు, ఎంసీ పాని గారు, వారి కుటుంబ సభ్యులు, వారి బంధుమిత్రులు, వారి ఆత్మీయులు, మరి ముఖ్యంగా ఈ ముఖ్య అతిథులుగా వచ్చిన గౌరవనీయులు పెద్దలు హుస్నాబాద్ డిప్యూటీ మేనేజర్ గారు, గౌరవనీయులు పెద్దలు ఎస్పీఐ గారు, ఏఎన్ఎఫ్ గారు, కార్మిక సోదర సోదరీమణులకు, మరి పత్రికా విలేకరులకు నా నమస్కారాలు తెలియజేస్తున్నా ఉన్నా. ఈరోజు పదవి విరమణ పొందుతున్నటువంటి నా సహచర మిత్రుడు వెంకన్న, నేను పరమేశ్వర్ ఒకటేసారి అపార్ట్మెంట్ అవ్వడం జరిగింది. 1990లో మేమిద్దరము ఆర్టీసీలో, ఆయన కండక్టర్గా, మేమిద్దరం డ్రైవర్గా ఒకటే డిపోలో పనిచేయడం జరిగింది కరీంనగర్ మండిపోలో. తర్వాత అంచెలంచెలుగా ఆయన ప్రమోషన్ రావడం జరిగింది. మేము కొంచెం ప్రమోషన్ తీసుకోలేకపోయినాము. వారు మొదటి నుండి కూడా ఒక మృదు భాష, ఆయన ఎక్కడ కూడా వెనుకడుగు వేయలేదు. ఎక్కడ కూడా వెంకన్న అంటే ఏ పని చెప్పినా ఏది చేసినా మోమాటంగా ఆయన పని చేసేది, పైసల కాడ కూడా వెనుకాడలేదు. ఆయన ఉద్యోగము ఆయన వేములవాడలో చేసినా, కరీంనగర్లో చేసినా, హుస్నాబాద్లో చేసినా, ఎందుకంటే మేమిద్దరం ఒకటే బ్యాచ్ కాబట్టి ఆయన గురించి ఆయన నాకు తెలుసు. మళ్ళీ పోతే వీళ్ళ అమ్మ ఉప్పమ్మ అని మా ఇంటి ముందర ఖాళీగా పనిచేసేది. వాళ్ళ తల్లి నాకు 10 సంవత్సరాల అనుభవం వాళ్ళ తల్లితోని. వాళ్ళ తల్లి నా ఇంటి ముందర కాలేజీలో పనిచేసి వాళ్ళ ఉప్పమ్మ 5 బిడ్డలు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళకు నాకు నేను సంబంధం ఉన్నది కాబట్టి. అదేవిధంగా ఎంసీ పానికి ఈ మధ్యన కొంచెం ఆయనకు ఆరోగ్యం బాగాలేక కొంచెం అదైపోయింది తప్ప మధ్యలో యాక్సిడెంట్ అయ్యి వాళ్ళ కుమారులకు ఈ వేదికపై నుంచి చెప్తా ఉన్నా నేను. ఎందుకంటే ఆయన చూసుకునే బాధ్యత మీపై ఉంది. ఆయన ఏ ఇబ్బంది పెట్టద్దు. ఎందుకంటే 30 సంవత్సరాలు ఉద్యోగం చేసి ఎన్ని కష్టాలు అనుభవించినది మాకే తెలుస్తుంది, మీకు తెలియదు. ఈ మధ్యనే ఒకసారి చేయడానికి యాక్సిడెంట్ అయింది. నేను డ్యూటీలో ఉన్న ఒక వెహికల్కి కొడితే నేను ఆగి కండక్టర్ ఆయనకు ఆపి దాన్ని ఇద్దరు సమస్య పరిష్కారం చేసి వెళ్ళగొట్టడం జరిగింది. ఎందుకంటే ఆయన మధ్యలో కొంచెం ఆరోగ్యం బాగాలేక. దయచేసి వాళ్ళ పిల్లలు ఇద్దరికి చెప్తున్నా, కొడుకులకు వాళ్ళ భార్యకు చెప్తా ఉన్నా, ఆయన చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. ఎందుకంటే ఏంటన్నకు ఒకటే బిడ్డ,
ఆయనకి ఏమో ఇబ్బంది లేదు నాకు తెలుసు. కావున మీరు దయచేసి వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా పిల్లలుగా మీ బాధ్యత ఉంది కాబట్టి మీరు చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ వారు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి దేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి విశ్వసార్ గారికి మరియు ఇటు ఉద్యోగ విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉన్నటువంటి కృష్ణపద దీపం మేనేజర్ గారికి, మరి ఈరోజు రిటైర్డ్ అవుతున్నటువంటి మరి వెంకన్న లలిత గారికి, అలాగే మరి వెంకటలక్ష్మి చక్రపాణి గారికి, మిగతా యూనియన్ల నాయకులకు, కార్మిక సోదర సోదరిమణులకు, మరి వారి బంధుమిత్రులకు, పాత్రికేయులకు, సెక్యూరిటీ సిబ్బందికి, గ్యారేజ్ సిబ్బందికి, ఆల్ డిపార్ట్మెంట్ వర్కర్స్ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు వాస్తవానికి నేను అనుకుంటున్నా ఏంటంటే అంత హెల్తీగా వాళ్ళు ఒక సుఖ సంతోషాలే కాకుండా ఆర్టీసీలో మొన్నటి దాకా 58 సంవత్సరాలకు రిటైర్మెంట్ ఉండే, కానీ ఈ రోజు వీళ్ళకి అదృష్టమా ఏంటి 60 సంవత్సరాలు వీళ్ళు నింపుకొని శక్తి పూర్తి చేసుకుంటూ రిటైర్ తీసుకుంటారంటే వీళ్ళంతా ధనిలు ఎవరు లేరు అని నేనైతే కోరుకుంటున్నాను. ఆ భగవంతుడు ఇచ్చిన దానికి ఒక భరోసా కావాలి. అంతకంటే ముందు 50 ఏళ్ళ సంది 55 వరకే ఉండే ఆర్టిస్టుల రిటైర్మెంట్, మరి ఈ రోజు 58 నుంచి 60 ఏళ్ళకు అంటే వీళ్ళు శక్తి పూర్తి సుద్ధ చేసుకుంటారు. మరి దానికి సుఖ సంతోషం. ఎందుకంటే మనిషి అన్నవాడు ఉద్యోగంలోకి వచ్చినా ఎన్ని రోజులు దీనికి ఒక శాస్త్రం ఉంటుంది, మనిషి అన్నవాడు ఎన్ని రోజులు అనుభవించుకోవాల్సిందే. ఇది ఉద్యోగ రీత్యా. ఇవాళ వెంకన్న మంచోడు, ఇవాళ దాకా వక్తలు రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా వెంకన్న నేను ఇదే రామ్మోహన్ రెడ్డి అంటే మా 380 సీరియల్ అంటే మాది ఒకటే బ్యాచ్, ఒకటే కాడ మేము పనిచేసినాం. వెంకన్న కండక్టర్ నేను డ్రైవర్గా పనిచేసిన, కానీ రేపు వెళ్ళాలి వెంకన్న 50,000 ఇచ్చి నేను ఒక రోజు కండక్టర్ పుణ్యంకే చెప్తాను కానీ నేను తీసుకోరు. ఇక నన్ను మాత్రం ఇంకొక ఏడాది తీసుకుంటాను. ఎందుకంటే అది ఉద్యోగ రీత్యా. దానికి ఎవరైనా కానీ నేను చేస్తసారి ఇంకా మంచిగానే ఉన్నట్టు ఉండేది కాదు, నాకు శాస్త్రం అయితే లేదంటే కూర్చేది కాదు. అందుకోసం వాళ్ళు ఇద్దరు చక్రపాణి గారు కానివ్వండి, వెంకన్న గారు కానివ్వండి, వాళ్ళు ఇంత మనిషి వాళ్ళింట్లో వాళ్ళు నడుచుకుంటూ మంచి ఉత్సాహంగా ఉండి వాళ్ళు నౌకరు చేస్తారు అంటే కారణం వాళ్ళది కాదు. మీరు దయచేసి అందరూ వినాలి ఈ విషయం. వెంకన్న కానీ చక్రపాణి కానీ పొద్దుగాల 4 గంటలకు డ్యూటీలంటే 3 గంటలకు లేచి నీళ్లు పెట్టి అన్నం వండి టిఫిన్ వండి కూర చేసి పెట్టడానికి వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ భార్య ఇచ్చిన బలానికే ఈ రోజు వాళ్ళు 60 ఏళ్ళ దాకా డ్యూటీ చేయడానికి అంటే ఇవాళ వాళ్ళని కాదు, రేపు బాధ్యత కాదు. నా వయసు వాళ్ళకి వచ్చినప్పుడు నా బాధ్యత కంటే ఆడవాళ్ళు అనేది వాళ్ళు ఎంత ఓపికగా 4 గంటలకు లేచి నీళ్లు పెట్టి అన్నం వండి టిఫిన్ చేసి హోటల్లో తినకుంది మీరు ఆరోగ్యంగా ఉంటుంది అనేది వాళ్ళు పంపించిందంటే వాళ్ళే ముఖ్యమైన దేవతలు. ఫస్ట్ వాళ్ళే తల్లిదండ్రులు అందరూ మనల్ని అంతే తప్ప కానీ తర్వాత బాధ్యత భార్య గొప్ప చెప్పిండ్రు. ఆ భార్య గారి ఇవాళ వెంకన్న గారి కానీ చక్రపాణి గారి కానీ ఇన్ని రోజులు వాళ్ళు 16 ఏళ్ళప్పుడు ఆర్టీసీలోకి వస్తే ఆర్టీసీ మేనేజ్మెంట్ మా డిపో మేనేజర్ గారు 60 ఏళ్ళ దాకా మా డిపో మేనేజర్ గారే సాధించు. ఇప్పుడు మీకు అప్పచెప్తాడు, ఈ రోజు నుంచి మీకు అప్పచెప్తాడు. మీరు ఇన్ని రోజులు 60,000 70,000 లక్ష రూపాయలు వచ్చినాయి, మీకు తిండి పెట్టినా ఒకవేళ ఏ రకంగా అయినా కానీ వచ్చినాయి అనేది ఓ రకంగా ఉంటుంది. రేపటి సంది రిటైర్డ్ అయినాక ఆయనకు వచ్చేది 3,000 పింఛను 4,000 పింఛను ఉంటుంది. ₹1 సుత రాదు. ఏ ఉపయోగించి అనే కాడికి తీసుకురాకుండా దయచేసి మీ అందరికీ నేను చేతులెత్తి ముఖ్యం ఏంటంటే ఉద్యోగం ఉన్నప్పుడు చేసింది వాళ్ళే, రేపు నిరుద్యోగులు అయినాక కూడా మన తండ్రి ఉన్నప్పుడు ఆయన చేసిండు, ఇప్పుడు మేము దాస్తాం. ఇక మీకు ఎప్పుడు స్వేచ్ఛ ఇచ్చేది మీరు నిమ్మలంగా ఉండాలని. ఆ కొడుకులు కానీ వెంకన్న గారికి ఒకటే బిడ్డ, ఆ బిడ్డే కొడుకు, ఆ అల్లుడే కొడుకు, వాళ్ళు సుతా అతన్ని బాగా చూసుకుంటారని మాకు చెప్పిండు. చక్రపాణి విషయంలో సుతా వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ అందరూ చూసుకోవాలి. రేపు ఎవరికి కట్టైనా కానీ కడితే చాలా చూస్తున్నాం. మంచి మంచి నౌకరు చేసే వాళ్ళు అట్లాంటిది కొందరు ఉద్యమ ఇది అనాథాశ్రయాలలో అక్కడ ఇక్కడ ఉండేదానికంటే ఉద్యోగం చేసి ఉద్యోగ రీతిలో ఎంతమందితో ఎంత మంచి కలిసిమెలిసి ఉన్నాడో ఆ రకంగానే ఆయనకు జీవితం గడపాలి. మీరు అతన్ని బాగా చూసుకోవాలి. సరే ఆయనకి ఎన్ని డబ్బులు వస్తాయి, ఇంకోటి డబ్బులతో సుతా నేను చెప్తాను. ఎందుకంటే మాకు అప్పుడప్పుడు డిపో మేనేజర్ గారు చెప్పింది ఆర్టీసీలో వస్తే అన్న డబ్బులు ఇప్పుడే రావండి, అవి ఒక 5 ఏళ్ళ వరకు 10 ఏళ్ళ వరకు వస్తాయి.
ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ పత్రికలకైతే ఇంకా అంతకంటే ఎక్కువ తెలుసు, నాకంటే ఎక్కువ తెలుసు వాళ్ళకు. రిటైర్డ్ అయితే ఇవాళ 30 లక్షలు వస్తాయి అని ఇప్పుడు మా డిపో మేనేజర్ గారు చదివిననుకో, ఎల్లుండి మీకు 30 వచ్చినాయి కదా ఏమైనా అడిగేటోళ్ళు ఉంటారు. కానీ అవి ఇప్పుడు రావు. 5 ఏళ్ళ వరకు 6 ఏళ్ళ వరకు వస్తాయి ఆ పైసలు. అవి ఇప్పుడు వచ్చేది ఏ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, టీచర్లు కానీ, ఇంట్లో కానీ రిటైర్డ్ అయితే పైసలు వచ్చి చాలా తక్కువ. ఇప్పుడు లేవు, మనసు లేదు, ఇచ్చు లేదు. ఈరోజు రిటైర్మెంట్ అయ్యే వెంకన్న మామ గారికి, మా మామయ్య గారు కాబట్టి వెంకన్న మామ గారికి, వాళ్ళ బంధువులకు, అలాగే చక్రపాణి అన్నగారి బంధువులకు ధన్యవాదాలు. అలాగే ముఖ్య అతిథి డిఎం గారికి, సభాధ్యక్షులు తిరుపతి గారికి, కార్మిక సోదరులకు, పాత్రికేయులకు, సెక్యూరిటీ సిబ్బందికి, వాళ్ళ రిటైర్మెంట్ ఉద్యోగులు ఇంకా రిటైర్మెంట్ అవుతారు వాళ్ళ బంధుమిత్రులకు, అలాగే నా తోటి సోదరులకు. ఇంతకుముందు నేను ఇదే డిపోలో 97 నుంచి మన 2024లో రిటైర్మెంట్ అయినాను. ఈ డిపో బంగారం వసూలు డిపో. అంత హ్యాపీగా ఈ డిపోలో వచ్చిన అధికారులు కానీ, అలాగే చేసే కార్మికులు కానీ, అంటే ఇలా కార్మికులు ఇక్కడ ఉస్మానాబాద్ డిపోలో చేసే వాళ్ళు ఎట్లుంటారంటే, ఉస్మానాబాద్ ప్రాంత కార్మికులు ఒకప్పుడు ప్రైవేటు వ్యవస్థలో పనిచేసి తర్వాత ఇలా జాయిన్ అయిన వాళ్ళు, ఆర్టీసీలో జాయిన్ అయిన వాళ్ళు. అందుకోసమే బాధ, కష్టం, సుఖం అన్ని చేస్తున్నారు కాబట్టి అంత ఆయురాగ్యాలతో చేసుకుంటూ ఇప్పుడు రిటైర్మెంట్ అవుతారు. కాబట్టి నాలాగే అందరూ రిటైర్మెంట్ అయిన తర్వాత ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, అలాగే యువదాకా ఇద్దరు మాట్లాడిండు, పరమేశ్వరన్న మాట్లాడిండు. ఎవరికైనా ఎన్ని డబ్బులు వచ్చినా ఇప్పటి వరకే ఇన్నేళ్ళు ఎంత చూసుకున్నారో వాళ్ళిద్దరిని రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా అట్లా చూసుకోవాలని కోరుకుంటున్నా. అదే కాకుండా వెంకన్న మామకి ఏంటి, చక్రపాణికి ఏంటి అనేది కాదు. ఎంతున్నా కానీ పొద్దున లేవగానే ఇంతకుముందు ఎట్లా తయారు చేసి టిఫిన్ ఇట్లా పెట్టి పంపించిందో అదే రకంగా ఇప్పుడు కూడా మన ఎందుకంటే ఆర్టిస్టులు చేసే వాళ్ళకు ఎవరికైనా కానీ కొన్ని ఆరోగ్య రీతి కొన్ని ట్యాబ్లెట్లు ఉంటాయి. పొద్దుగా టిఫిన్ తయారు చేసి వాళ్ళకి వెళ్ళి ట్యాబ్లెట్ వేసుకో, ఇన్నొద్దులు అంటే డ్యూటీ ఉండే కదా, ఇంటికాడే ఉండు అన్నట్టుగా మంచిగా చిన్నపిల్లల లెక్క చదువుకోవాలని వాళ్ళ చక్రపాణి వాళ్ళ కుటుంబాలని వెంకన్న మామ అంటే వాళ్ళు ఒక్క పాప అయినా కానీ, వాళ్ళ అల్లుడైనా కానీ, వాళ్ళైనా కానీ అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినాక పెద్దలకు అందరికీ ఆర్య లలిత వెంకన్న గారు, అదేవిధంగా మాడుగుల వెంకటలక్ష్మి చక్రపాణి గారు ఈరోజు మరి వారు ఉద్యోగం చేస్తున్న సందర్భంగా విచ్చేసినటువంటి వారి కుటుంబ సభ్యులు, నా తోటి కార్మికులు, సోదరులు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు వారు రిటైర్మెంట్ అయ్యేంత వరకు ఎలాంటి రిమార్క్ లేకుండా వాళ్ళు పనిచేసినట్టే నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగం అనేది కత్తిమీది సాంలా తయారైపోయింది. రోడ్డు మీద బస్సు తీసుకొని పోవడం అంటే ఇంటి చేరే వరకు కూడా ప్రాణాలు మధ్యలో పెట్టుకొని బస్సు నడిపే పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితి. ఇక వెంకన్న గారు ఆయన నిజంగా వెంకన్న రిటైర్ అయ్యాడంటే చాలా మంది బాధపడతా ఉన్నారు. ఆయన లేక సర్వీస్ చేసే వాళ్ళు మనకు దొరకరు. వస్తారు కండక్టర్లు వెంకన్న మీద ఉన్నాడా, క్యాష్ తీసుకుంటా నైట్లా ఇలా తొందరగా పోతాయి. కానీ ఒక సంబరం అంటే వారికి ఇంత సర్వీస్ చేసేటువంటి వెంకన్న చాలా మంచి వ్యక్తి. ఆయన ఈరోజు మా నుండి దూరం అవడం అంటే చాలా బాధాకరమైన విషయం. మరి చక్రపాణి కూడా నాతోటే మేము ఇద్దరు ఒకసారి అపాయింట్మెంట్, మేము ఇద్దరు ఇప్పటి వరకు కలిసే పనిచేసినాం. ఆయన చక్రపాణి ఏ ఒక్కరిని కూడా ఎవరితో ఇప్పటి వరకు చిన్న తగువ పెట్టుకున్న దాఖలాలు ఉండలేదు. ఆయన ఎవరైనా ఏమన్నా అన్నా కానీ
నవ్వుకుంటే పోతాడు కానీ మళ్ళీ తిరిగి పల్లెత్తి మాట్లాడినటువంటి వ్యక్తి మాత్రం కాదు. అంత మంచి వ్యక్తులు ఇలా ఇద్దరు ధర్మమూర్తులు అంటారు. ఈ రోజు మరి వాళ్ళు పుట్టిన నెలలో అదేదో కానీ వీరిద్దరు వ్యక్తిత్వాలు మనుషులు కూడా చాలా గొప్పవాళ్ళు. అయితే అంటాడు, అన్న ఏంటంటే ఉన్న రోజులు అందరితో మంచి కూడా నీకు పని చేస్తాడు ఆయన. ఒక్కొక్కసారి నాకు బాగా అనిపించింది. నాకు ఇన్సెంటివ్ నేను కమిషన్ అంటే అన్న అని బయటకు వచ్చి పెళ్ళి అయిపోయి నేను రాసి అని ఆయన రాసి నాకు ఆ ఇన్సెంటివ్ అన్న ఇంటినే నేనే తీసుకున్నాను పెళ్ళి లేదా లేదా అని నాకే తీసుకొచ్చిందంటే ఆయన అంత సర్వీస్ చేస్తాడు. అలాంటి వ్యక్తి ఇవ్వడం చాలా మనకు మన మధ్యన ఉండి మనతో ఇన్ని రోజులు మనతో సత్సంబంధాలతో పెట్టుకొని ఆయన పనిచేసిందంటే చాలా గొప్ప వ్యక్తి. ఆయన అన్న ఉన్న రోజులు మంచి సర్వీస్ చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి కానీ ఎవరితో తగులాడద్దు, ఎవరితో వెళ్ళొద్దు, కొట్లాడద్దు. బ్రతికిన రోజు మంచిగా బతకాలి, 10 మందికి ఉపయోగపడేలా బతకాలి, మరి ఎంతున్నా ఒదిగి బతకాలి అనేటువంటి ఎప్పుడు చెప్పేది. ఎంకైనా నిజంగా ఆదర్శవంతుడు. ఆయన గుణాలను మనం ఆదర్శంగా తీసుకుంటే ఎంతో ఉన్నత శిఖరాలకు కూడా ఎదిగేటువంటి మన ఆయన దగ్గర అన్ని అంత మంచి లక్షణాలు. నిజంగా ఇక్కడికి వచ్చిన కంటే నేను చూస్తున్నా ఆయన ప్రతి పనిలో మంచి చేదోడు వాదోడుగా తలలో నాలుగల ప్రతి ఒక్కరిలో ఆయన ఊడిపోయినటువంటి వ్యక్తి వెంకన్న గారు. జీవితంలో మనిషికి 2 పండుగలు, ఉద్యోగం లేదు వారి పుట్టినప్పుడు ఒక పండుగ చేస్తారు, అది మనం కూడా చచ్చేటప్పుడు పండుగ చేస్తారు, అది మనం కూడా. ఉద్యోగం లేని వ్యక్తి చూసేది ఒకటే ఒక పండుగ, అదొక పెళ్లి మాత్రమే. కానీ ఉద్యోగి అయినందుకు 2 పండుగలు చూస్తాను. ఉద్యోగ విధానం కూడా ఇది ఒక పండుగనే. ఇది ఒక ఉద్యోగికి ఉన్నటువంటి ఇది ఒక వరంగా నేను భావిస్తా ఉన్నా. ఇక అందరూ ఒక పాట పాడు, పద్యం పాడో ఏదో అని అంటారు. అంటే మీ అందరి కోరిక మేరకు జీవితంలో ఏది శాశ్వతం కాదు. పదవి, డబ్బు, హోదా ఏది శాశ్వతం కాదు. ఉన్నది ఒకటే మంచితనం. అదే మనకు వెంబడి ఉండేది. హరిశ్చంద్రుడు తన రాజ్యాన్ని కాపురి అయి ఆయన ఉన్నప్పుడు ఆయన వైరాగ్యంలో ఆహా ఎక్కడి సంపదలు, ఎక్కడి సౌఖ్యములు అని ఆయన వైరాగ్యంగా పాడేది. ఒకసారి పాడతా, ఎక్కడి సంపదలు, ఎక్కడి సౌఖ్యములు, స్థిరమై స్థిరమై సంపదలెల్లా వెంట ఒక రీతి స్వాధిరా ఏరికి ఏ సరికి ఏ పాత్ర విధించునో విధి అది అవశ్య ప్రాప్యమో. అద్దారినెవ్వరు తప్పించెదరు, ఉన్న వాటినని ఏదో ఉన్న వాటినని గర్వం కాదు. కింకరుడే రాజగు రాజే కింకరుడగు అది కాలానుకూలంబుగా
అండ్ ఆల్ అదర్ ఆర్టీసీ స్టాఫ్. ఈరోజు ప్రవీణ్ మన పొందుతున్నటువంటి మా నాయకుడి గారికి అలాగే చక్రపాణి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఆల్మోస్ట్ 30 years ఆఫ్ సర్వీస్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. దట్ టు ఇన్ సర్వీస్ లైక్ ఈ పబ్లిక్ సర్వీస్ ఆర్టీసీ అనేది చాలా క్లిష్టతరమైనది. అయినా కానీ వాళ్ళు ఎంతో ఓపికగా ఏ టైం అయినా కానీ వాళ్ళు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్. అండ్ మరి మా మామయ్య గారు ఎస్పెషల్గా చెప్పాలంటే క్వాలిటీస్ ఈజ్ వర్సటైల్. అంటే ఎటువంటి రోల్ ఇచ్చినా కానీ నేను తప్పకుండా చేస్తాను అనేసి మీరు కమ్ ఫార్వర్డ్ అన్నట్టు. అది ఎనీ టైము రాత్రి అయినా కానీ ఇంకా టైమింగ్స్ తెలుసు మీకు, 3 షిఫ్ట్స్ ఉంటాయి అనేసి దాని ప్రకారం ఏ షిఫ్ట్ ఇచ్చినా కానీ మీకు రెడీ టు డూ అన్నట్టుగానే ఉంటాడు. అండ్ ఈజ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ ఆల్సో. డ్యూటీ ఎంతో పర్టికులర్గా ఉండాలి, టైమింగ్స్ కానీ, ఇంకా పంచువాలిటీ కానీ, సిన్సియారిటీ కానీ, డెడికేషన్ వర్క్లో ఏ విధంగా ఉండాలి అనేసి నేను వారి నుంచి నేను నేర్చుకోవాలి. అలాగే మా అత్తమ్మ గారికి కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే ప్రతి ఇయర్స్ ఎంతో ఓపికతోని పండుగలు వచ్చినా ఏది వచ్చినా కానీ డ్యూటీ అంటే అన్నీ రెడీ చేసి పెట్టేది. తను ఏ రోజు అట్లా ఫీల్ కాలేదు, అదే అయ్యో ఈ రోజు పండుగ రోజు లేడే అనేసి అటువంటి ఎప్పుడు రాలేదు. శ్రావణి కూడా చాలా సపోర్ట్ చేస్తుంది పేరెంట్స్కి. అండ్ అలాగే we would like to thank her for giving the stage and the arrangements to the depot ఇన్ఛార్జ్ సార్కి. థ్యాంక్ యూ అండి. మా నాన్నగారు ఇక్కడ ఉన్నారండి. ఇప్పుడు మా నాన్నగారు ఎట్లానో మా మామయ్య గారు కూడా నాకు అంతే. అత్తమ్మ కూడా మా తల్లితో సమానంగా చూసుకుంటాను. ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాము. దేవుడు ఆశీర్వాదాలు కూడా వీళ్ళపై ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 23 ఏప్రిల్ ఆనరబుల్ ఏఎం గారు ఈరోజు రిటైర్ అయిన నా మిత్రుడు, నా తమ్ముడు, ఇంతలో తమ్ముడే, నాకడే జీలే. నేను పుత్తూరులో వేరు తెలియదు. ఇక్కడ మొత్తం రన్నింగ్ స్టాఫ్ కానీ, బ్యాలెన్స్ స్టాఫ్ కానీ అందరు నాకు దాదాపు 20-30% నాకు ఆత్మీయులే తెలిసిన వాళ్ళు. అయితే అమ్మ మనం పుట్టిన తర్వాత మన స్కూల్ పోయే ఏజ్లో అమ్మ మనకు సర్ది కట్టి బడి పంపింది. తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత మన భార్య తల్లిలాగా మన ఉద్యోగం పంపింది. వాళ్ళకి ప్రియులకు వాళ్ళు ఎక్కువగా మనం డ్యూటీ చేయలేదు. అది వాళ్ళ ఎందుకంటే ఈరోజు రిటైర్ అయినప్పుడు మా తమ్ముడు, ఇద్దరు తమ్ముడు వాళ్ళు అంతిమ స్థితిలో ఆరోగ్యం ఉండాలని కోరుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో అందరూ అమ్మ ఇంజన్ల గురించి అన్నట్టు వాణి గారికి ఒక కూతురు పెళ్ళికుంది, సెటిల్ కాలేదు. వాళ్ళు కూడా సెటిల్ అవ్వాలని దేవుని ఎవరో కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు సోదరి సోదరులందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఎందుకన్నా చాలా మంచి ఆయన ప్రతి ఒక్క రోజులో అనేది ఆయన స్వభావం. అలాగే మా అన్నయ్య కూడా చాలా మంది తెలియజేస్తున్నారు. మున్సిపాలిటీ సొంత అన్నయ్య గత 30 సంవత్సరాలు ఒకటి ఉపయోగించాలంటే ఇది మామూలు విషయం కాదు. ఒక గుణాన్ని మాత్రం వచ్చింది. ఇట్లాంటి వల్లే చేయడానికి చెప్పుకోగలిగే విషయం ఎప్పుడైనా ఇంత బాగుంటే ఏ డాక్టర్తో గురి చేసిన వ్యక్తి అంటే అదే ఇంకా చాలా డ్యూటీలో ఏకాగ్రతతో ఉంటూ డ్యూటీ చేయడం కూడా జరిగింది. దీనివల్ల ఇంకో విషయం ఏంటంటే వారు ఏ విధంగా పనిచేసిన అనేది మనం ఉద్యోగం చేస్తున్నాము గమనించాలి. ఒకటి
అదేవిధంగా మనం కూడా చేయాలి. ఉద్యోగం ఎట్లా ఉద్యోగం సమయం పడలేదు, సమయాన్ని పంచుకోవాలి, సమయం రావాలి. మళ్ళీ 5 రోజుల పని చేస్తేనే మనకు ఒక గుర్తుంటుంది. దయచేసి తెలియజేయగా డ్యూటీ అనేది ముఖ్యం. మనం డ్యూటీ చెప్పింది అలా పోతుంది లేదు. ఎందుకంటే ఇవాళ 30 సంవత్సరాలు డ్యూటీ చేసినట్టే అది సామాన్య విషయం కాదు. ఇది మనందరికీ చెప్పుకోలేని విషయం. ఎందుకంటే ఈరోజు మీ ఇద్దరు ప్రజలు చేయడం అనేది నాకు చాలా బాధాకరం. ఈ రోజు అన్నంగా నాకు అన్నగా దాని గురించి బాధపడాల్సిన మనవడం. ఎందుకంటే ఆయన దృష్టి ఆయన ఆలోచన ఏమైనా డ్యూటీ లేదు. డ్యూటీ ఏమైనా ఏం చేసిన ఇప్పుడు అడిగారు కాబట్టి నాకు బాగా అనిపించాలి. మరి ఎక్కువగా తెలియదు కనుక అయినా కూడా పర్వాలేదు. దాని గురించి ఏమైనా కూడా మంచి సుఖాంతాలు చెప్తూ ఉంది. ఆరోగ్యకరంగా ఉంది. వాళ్ళ ఫ్యామిలీ కూడా మన వాళ్ళు మాట చాలా బెటర్ అనిపించింది. పొద్దున్న నుంచి కూడా మహిళా దానిలోనే తిరిగినాము. ఇప్పటి వరకు కూడా మా నుంచి నేను కూడా నేను కూడా దాని గురించి ఎప్పుడు కూడా మహిళా గొప్ప అనేది కాదు. ఎందుకంటే వాళ్ళు అడిగించి వాళ్ళు పెట్టేది మేము కూడా ఇట్లా ఆరోగ్యంగా ఉండడానికి కూడా చాలా గొప్పతనం. మేము కూడా ఇదే విషయంలో చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉంటూ ముగిస్తున్నాం. కాకపోతే అంటే ఈ విషయాన్ని మీరు చెప్పినందుకు మీరు మనసు నచ్చుకోవచ్చు, అది కరెక్ట్ కాదు అని చెప్పి నాకు అనిపించి చెప్పిన అనేది భావించద్దు. కాసేపు ఉన్నాం, వీళ్ళ అవభావాలు ఏందో, వీళ్ళ జీవిత గమనాలు ఏందో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం రిటైర్మెంట్ అయినాడు కూడా ఇంతకు ఎక్కువ మంది రావాలని చెప్పి కోరుతున్నాం. అయితే ఇప్పుడు చక్రపాణి డ్రైవర్ కాదు, డ్రైవర్ అని అంటే అది ఒక ముళ్ళ కిరీటం లాంటిది మీ అందరికీ తెలుసు. ఎందుకని చెప్పారంటే ఒళ్ళని కళ్ళు పెట్టుకొని డ్రైవింగ్ చేయాలి. ముందు చూడాలి, రైట్ సైడ్ చూడాలి, లెఫ్ట్ సైడ్ చూడాలి, వెనక నుండి ఏమొస్తుంది, పక్క నుంచి ఏమొస్తుంది, ముందు ఏమొస్తుంది, ఎవరినో ఓవర్టేక్ చేస్తూ ఉన్నారా అనువన్న తన మైండ్ ఎట్లా అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేసినంత మాదిరిగా పనిచేయాలి. అలా పనిచేస్తేనే వాళ్ళు అప్రమత్తంగా ఉండి బండి కొనగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే రోడ్డు మీద బస్సు నడుస్తూ ఉంది అని చెప్పానంటే ఒక పంది అడ్డం వచ్చిందని అనుకోండి, అతను పరధ్యానంలో ఉన్నా పర్వాలేదు, సడన్గా ఆయన కాలు బ్రేక్ వెళ్ళిపోతుంది. ఒక డ్రైవర్ అండి, వాడి కాలు బ్రేక్ వెళ్ళిపోతుంది. పాత చేస్తే ఏమైందండి, ఎవరిని కేసు పెడతారా, పోలీసులు తీసుకుపోయి లోపల జైల్లో పెడతారా, కేసులు ఏం కావు కదా. అని అప్రమత్తత, ఒక ప్రాణిని నష్టం చేయకూడదు అనేటువంటి అప్రమత్తతో కూడినటువంటి భావంతో డ్రైవింగ్ చేశారు. అది ఇందాక వక్తలందరూ చెప్పినట్టుగా 30 సంవత్సరాలు దిగ్విజయంగా తన డ్రైవింగ్ ఫీల్డ్ పూర్తి చేసుకొని వాళ్ళు పదవి విరమణ ఉద్యోగ విరమణ చేస్తున్నారు అని చెప్పంటే ఇంకా కూడా 4 ఏళ్ళు నడపమని చెప్పంటే నడిపే పరిస్థితిలో ఉన్నారు. కానీ ఏజ్ ఫ్యాక్టర్ కాబట్టి వాళ్ళని దిగమని చెప్పాలంటుంది, ప్రభుత్వం వాళ్ళని దిగమని చెప్పాలంటుంది, దిగిపోతారు. ఆరోగ్యంగా ఉండి వాళ్ళ ఉద్యోగ విరమణ చేసుకునేందుకు సంతోషంగా ఉన్నది. రెండవది ఏంటి అంటే ఆ వ్యక్తిని మన సంస్థ కోల్పోతున్నందుకు బాధగా ఉంది. ఇక రెండవది వెంకటే చాలా సమయుడు, ఏ పని చెప్పినా కానీ వెంకటయ్య నాకు కావాలి, కొంచెం వెంకటలో ఉండు సార్, బ్యాంక్లో ఉన్నా ఒక నిమిషం దిగుతుందా వచ్చేస్తుంది సార్. బ్యాంక్ నుంచి ఇక్కడికి రావాలంటే కనీసం బయటకు వచ్చి బండి స్టార్ట్ చేసుకొని రోడ్డు మీద ట్రాఫిక్ తప్పించుకుంటూ డిపోకి ఆఫీస్కి రావాలని చెప్పండి అట్లీస్ట్ ఒక 10 నిమిషాలు పాల్గొంటాను పట్టింది. కానీ అది కాదు, ఆయన ఒక నిమిషం మేము ఉంటాను అంటే పనిలో ఆయన చూపుతున్నటువంటి నాది అనే చొరవ, దానివల్ల ఆయన ఒక నిమిషం మేము ఉంటాను అంటే ఏ పని చెప్పినా, ఎవరు ఏ పని చెప్పినా ఇది నాది, నేనే చేస్తా, నేను చేయాలి అనే తపన ఉన్నటువంటి వ్యక్తి. ఇవాళ వాస్తవంగా ఆర్టీసీ వెంకటయ్య అనే ఏడీసీని మనం దూరం చేసుకుంటున్నాము అంటే ఆర్టీసీ యొక్క ఒక ఆశ, ఆర్టీసీ ఒక ఆశ నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఆ విషయాన్ని మా గవర్నమెంట్ డిపో మేనేజర్ గారు కూడా
చాలాసార్లు గమనించాం. ఎందుకంటే తన కారణాన్ని కూడా కరోనా మీడియేషన్ పనిచేసినటువంటి వ్యక్తి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీసీలో ఆన్ డ్యూటీలో ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోయారని చెప్పి అనుకోండి, ఒక వ్యక్తి జరిగింది దుస్సటన జరిగింది. చనిపోయినప్పుడు ఏంటి, ఇన్ సర్వీస్లో ఉండి చనిపోయిన వారికి ఏంటి అంటే డిపార్ట్మెంట్కు 30,000 రూపాయలు ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ కింద డబ్బులు ఇవ్వాలి, అంత్యక్రియల నిమిత్తం డబ్బులు ఇవ్వాలి. ఆ ఇవ్వాలి ఏం చెప్పంటే మరి అప్పటికప్పుడు దానికి కొంత ప్రాసెస్ ఉంటుంది. నోట్ వేయాలి, పేడ రాయాలి, శాంక్షన్ తీసుకోవాలి, ఆర్ఎం ఆఫీస్ ఏం ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ ఇక్కడికి రావాలి, వచ్చిన తర్వాత నేను ఫండ్స్ పెట్టాలి, ఫండ్స్ రావాలి, వచ్చిన తర్వాత అది చెప్పాలి. మరి అప్పటిదాకా జరిగినటువంటి అక్కడ ఉన్నది కదా, శోభ అక్కడ ఉన్నది కదా. కాబట్టి ఏం చేయాలంటే మన డిపార్ట్మెంట్ క్యాషువల్ తీసుకోవడానికి అధికారం లేవు. ఉంటే ఏంటంటే ఎంటీ గారికి ఉంటాయి, ఆ తర్వాత అన్ని స్థాయి వాళ్ళకి ఎవరికి లేవు. అటువంటి పరిస్థితుల్లో తాను దేవుడు వచ్చి 30,000 రూపాయలు ఇచ్చింది, నేను వచ్చి నాకు తీసుకుంటా సార్, ఇది నాది ఈ చేసేటువంటి తపన తత్వం ఆయనకు ఉంది కాబట్టి ఆర్టీసీ వల్ల తనను లాస్ అవుతుంది అని చెప్తుంది. ఇకపోతే చాలా మంది ఏమంటారంటే తప్పులకి జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే వచ్చిన తప్పులు వీళ్ళకి ఏంటి, వాళ్ళకి ఏంటండి, వాళ్ళకి ఏంటి, వీళ్ళకి ఏంటండి, అది వాళ్ళ సొంతం, వాళ్ళ పర్సనల్, వాళ్ళ కొడుకులు కానీ బిడ్డలు కానీ. ఇప్పుడు చక్రపాణి వాళ్ళ కొడుకు చెప్పాడు, చాలా గర్వించదగ్గ విషయం చెప్పాడు. 4 రోజుల నుండి వాళ్ళ నాన్న డల్గా ఉంటున్నాడు, అది మనం అందరం విన్నాం. ఏది నాన్న డల్గా ఉంటున్నాడు, ఇది నాన్న డల్గా ఉంటున్నాడు, ఏం లేదంటాడు, లేకుంటే ఉద్యోగం లేదు. నేను ఇప్పుడు నాకు శాలరీ ఎంప్లాయీస్ జీతాలు వచ్చేది, ఇవాళ రిటైర్డ్ అయింది కాబట్టి ఈ నెల కూడా జీతం రాదు, అది మళ్ళీ నెక్స్ట్ ఇస్తాము, ఈ నెల కూడా జీతం రాదు. కానీ ఈ నెల నుంచే జీతం తగ్గింది అని చెప్పంటే జీతం వచ్చినప్పుడు ఒకలాగా రానప్పుడు ఇంకొకలాగా చూడకూడదు అనేది మాత్రమే చెప్పగలుగుతుంది. ఎందుకంటే డబ్బులు వీళ్ళకి వాళ్ళకి ఏం చెప్పే అధికారం మాకు లేదు, నువ్వే దగ్గర పెట్టుకో, నువ్వే కాపాడుకో అని చెప్పే అధికారం మాకు లేదు. కాబట్టి జీతం వచ్చినప్పుడు ఏ విధంగానైతే అతని ఆకలి తీరడానికి ప్రతి అంశంలోనూ అతను చేదోడు వాదనగా ఉన్నారో కుటుంబం వాళ్ళు, పొద్దున జీతం రాని పరిస్థితుల్లో కూడా అదే విధంగా ఉండాలని చెప్పని మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటి అంటే వీళ్ళ యొక్క ఏది సెటిల్మెంట్ విషయానికి వస్తే నేను ఆఫీస్ సిబ్బందిగా చెప్తున్నా, ఈ వేదికను ఉద్దేశించి చెప్తున్నా, సెటిల్మెంట్ విషయానికి వస్తే ఏ విషయంలోనూ మేము శక్తివంచన లేకుండా పనిచేసి న్యాయబద్ధంగా కార్పొరేషన్స్ వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఇప్పిస్తామని చెప్పి మా డిపార్ట్మెంట్ తరఫున ఆఫీస్ తరఫున మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి మరియు ఈరోజు రిటైర్మెంట్ అవుతున్న అన్న వెంకన్న గారికి అలాగే ఎన్ చక్రపాణి గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు. యాక్చువల్గా ఈరోజు ప్రోగ్రాం కొంచెం వేరే ప్రోగ్రాం కారణంగా కొద్దిగా లేట్ అయింది. దానికి ప్రత్యేకంగా ఇక్కడ వెయిట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా టీం తరఫున సారీ చెప్తున్నా. ఎందుకంటే యాక్చువల్లీ మనము ఇంత ఓపికతోటి ఉంది ఈ ప్రోగ్రామ్ చూడాలని అందరికీ ఉంటుంది. రిటైర్మెంట్ అయిన ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, ప్రతి ఒక్కరికి అనుకోకుండా కొంచెం ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ రావడంతో కొంచెం డిలే అయింది. అయినా కూడా ఓపికతోటి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సో యాక్చువల్లీ మన వెంకన్న గారి గురించి చెప్పాలంటే మన వాళ్ళు చెప్పినట్టు చాలా ఓపికగా ప్రతి విషయంలో చాలా కమిట్మెంట్గా పనిచేస్తారు. సో దానికి నిదర్శనం ఏంటంటే ఈరోజు ప్రోగ్రామ్ ఎన్నిసార్లు తెలియమైనా కూడా పర్వాలేదు సార్ కానివ్వండి సార్ అని అంత ఓపికగా ఆన్సర్ చేస్తూ ఉన్నారు. వేరే వాళ్ళైతే కొంచెం ఇరిటేట్ అవుతూ ఉంటారు. మధ్యాహ్నం 1 గంటలకు అన్నారు, 1 గంట తర్వాత 3 గంటలు అన్నారు, 3 గంటల తర్వాత 5 గంటలు అన్నారు. ఇది ఏంటంటే ఇరిటేషన్ వస్తుంది. కానీ బట్ వెంకన్న గారి ఫేస్లో ఇరిటేషన్ రావడం లేదు. సో ఎప్పుడైనా పర్లేదు సార్, 4 గంటలైనా పర్వాలేదు సార్, ఉంటాను సార్ అని చెప్పేసి అంత కమిట్మెంట్గా ఆన్సర్ చెప్పడం, అంత రిలాక్స్గా ఆన్సర్ చెప్పడం అనేది అందరికీ సాధ్యం కాదు. అది వెంకన్న గారికి సాధ్యమైంది అనుకుంటా నాకు. సో ఇంకోటి ఏంటంటే మా సోదరు చెప్పినట్టు ఇక్కడ ఈ డిపోలో నేను వచ్చిన తర్వాత ఏదైనా చిన్న చిన్న విషయంలో డ్యూటీ డీవియేషన్ చేయాలనుకున్నప్పుడు మనం ప్రతి విషయంలో ఆలోచిస్తూ ఉంటాము. ఆల్టర్నేట్ ఎవరు, ఏదైనా ఒకరిని ఒక డ్యూటీ నుండి ఇంకో డ్యూటీకి తీసుకెళ్లాలంటే ఆల్టర్నేట్ ఎవరు అని ఆలోచిస్తూ ఉంటాం. సో ఇక్కడ ఉస్నాబాద్ డిపోలో ఈడీసీలో ఆల్రౌండర్ అనవచ్చు మన వెంకన్న గారికి. ఆల్రౌండర్ ప్రతి ఒక్క ఏ డ్యూటీ అన్నా చేయగల కెపాసిటీ ఉన్న ఏడీసీ డీసీ యాక్చువల్లీ ఆయన
ఏడీసీ పోస్టు. బట్ అదనంగా నేను అప్పగించిన డీసీ పోస్ట్ కూడా తన అర్హతను మించి కూడా ఒక పోస్ట్ ఇచ్చినా కూడా ఆ పోస్ట్ కూడా చాలా జాగ్రత్తగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎవరికి ఇబ్బంది కాకుండా తనకు రాకపోయినా కూడా నేను నేర్చుకుంటా సార్, చేస్తా సార్, మీకేం ఇబ్బంది రాని అని చెప్పేసి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డిపోను ముందుకు తీసుకెళ్ళడం ఇప్పుడు ఏ పోస్ట్ ఇచ్చినా కూడా చాటి మీద అయినా కూడా సరే చేస్తాను, చేస్తాను సార్ అంటే ఏది కూడా కాదనపడానికి ఛాన్స్ లేకుండా ఏది ఇచ్చినా నేను చేస్తాను సార్ చెప్పుకోవడం అనేది అందరు రారు. బట్ తను మాత్రము ఏది ఇచ్చినా కూడా కమిట్మెంట్ గా చేస్తాడు. సో ఆ హోప్ ప్రతి ఒక్క దగ్గర నుండి రాదు. ఇలాంటి ఏడీసీ రిటైర్డ్ అవుతున్నందుకు ఒక విధంగా బాధగానే ఉంది. బట్ తప్పదు, మనకు అందరికీ ఒక డేట్ ఆఫ్ రిటైర్మెంట్ అనేది ముందే డిసైడ్ అవుతుంది కాబట్టి కంపల్సరీ మన రిటైర్డ్ కావాల్సిందే. కాబట్టి ఇలాంటి వాళ్ళతోటి సంస్థ చాలా అభివృద్ధి పొందుతుంది, ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చాలా వరకు మన పరమేశ్వర గారు చెప్పినట్టు వెంకన్న క్యాష్ ఏడీసీలో ఉన్నారంటే ఈరోజు తొందరగా ఇంటికి వెళ్ళొస్తుంది. నిజంగా నేను కూడా చాలా సార్లు గమనించాను. ఎవరు మన క్యాష్ లో అంటే వెంకన్న అంటే టక కొట్టేస్తాడు, ఎవరికి కూడా లైన్ లో నిల్చొని వెయిట్ చేసే అవకాశం ఉండదు అనేది ఒక మంచి భావన ఉంటుంది అందరికి. ప్లస్ ఒక్క వర్షన్ కాదు, ఒక కండక్టర్ నుండో ఒక డ్రైవర్ నుండో కాదు, తన తోటి ఏడీసీలతో ఎలాంటి భేదాభిప్రాయాలు లేదు, ఎవరితో ఎలాంటి భేదాభిప్రాయాలు లేని ఒక వ్యక్తి అంటే వెంకన్నను చూడొచ్చు మనము. సో అతన్ని ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. అలాగే మన ఎంసీ పని గారు కూడా తన డ్యూటీ తాను చేసుకుంటూ చాలా సిన్సియర్గా డ్యూటీ చేసుకుంటారు. కొన్ని విషయాలు ఒక 2-3 విషయాలు నేనంటే కొంచెం కేర్ తక్కువ వస్తుంది, ఏంటి పని ట్రై చేస్తాను సార్ అని చెప్పి ఒక్కసారి 2 సార్లు చేసిన తర్వాత ఆటోమేటిక్ అందరూ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ చేసి సంస్థకి కొంచెము అభివృద్ధి తీసుకెళ్ళడానికి తన అంతా తను కృషి చేశారు. తను లాస్ట్ వచ్చేసి సార్ నా డ్రైవింగ్ కొంచెము లాస్ట్ మూమెంట్లో కూడా నన్ను వెసులుబాటు ఇవ్వండి అని చెప్పేసి అడగడం జరిగింది. సరే ఓకే, పని కొద్దిగా డ్రైవర్ షార్టేజ్ ఉన్నారు, సో 15 రోజులు 20 రోజులు ఇవ్వలేదు, ఒక వారం రోజులు నేను ఇస్తానని చెప్పినా కూడా తను మళ్ళీ ఆ వారం రోజులు తీసుకోవడానికి కూడా పెద్దగా ఇష్టపడలేదు. సో లాస్ట్ డే వరకు కూడా తను డ్రైవర్ డ్యూటీ చేయడానికి అసలు డ్రైవర్స్ అంత తొందరగా కమిట్ కాదు, అయినా కూడా లాస్ట్ డే వరకు డ్రైవర్ డ్యూటీ చేసి ఒక కమిట్మెంట్ తోటి ఇచ్చేసిన పని గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. సో ఇట్లాంటి మంచి కమిట్మెంట్ ఉన్న వ్యక్తులు రిటైర్డ్ అవుతుంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది, బట్ తప్పదు. అలానే ఇప్పుడు మనము మన వాళ్ళు చెప్పినట్టు ఏంటంటే రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక లైఫ్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు రెగ్యులర్ లైఫ్ డిఫరెంట్ ఉంటుంది, రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక లైఫ్ చేంజ్ వస్తుంది. ఎందుకంటే రెగ్యులర్ డ్యూటీస్ పెట్టినప్పుడు ఒక సిస్టమేటిక్ లైఫ్ ఉంటుంది. మార్నింగ్ వెళ్ళడం, లేవడము, బాక్స్ కట్టుకోవడము, స్నానం చేయడము, ఇవన్నీ రొటీన్ లైఫ్లో ఒక సిస్టమేటిక్గా వెళ్తూ ఉంటాము. ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. ఇబ్బందులు అంటే డ్యూటీ పరంగా, ఫ్యామిలీ పరంగా, ఫైనాన్స్ పరంగా రెగ్యులర్గా ఉండేటివి, బట్ ఒక లైఫ్ అనేది సిస్టమేటిక్గా వెళ్తూ ఉంటుంది. బట్ ఇప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత పొద్దున్న లేవాలి అనే ఉద్దేశం ఉండదు, సో ఏదో చేయాలి అనేది ఉండదు. కాబట్టి ఇప్పుడున్న లైఫ్ని మనం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మనకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఉంటాయి. ఆరోగ్యపరంగా సరే, ఫైనాన్షియల్ పరంగా మనం ఇప్పుడు ఈ టైంలో ఈ ఏజ్లో మనం ఏం చేయలేము, బట్ ఆరోగ్యంగా మాత్రం జాగ్రత్త ఉంచుకోవాలి. ఇన్ని రోజుల్లో మనము ఏదైతే సంపాదన కోసము, పిల్లల కోసము, మన కుటుంబం కోసం కష్టపడ్డాము, ఇప్పటి నుండి ఏంటంటే మన సొంతంగా మన ఆరోగ్యం కోసం మనం కొంచెం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇద్దరు కూడా ఒక ప్లాన్లు ఉన్న వ్యక్తులు కాబట్టి ఇక ముందు ఇప్పుడే ఏదైతే కుటుంబం కోసం వీళ్ళు పనిచేశారో ఇప్పటి నుండి కుటుంబం వీళ్ళకు తోడుగొండేసి వాళ్ళని ముందు ఎలాంటి ఇబ్బందులు కాకుండా చూసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నారు. సో రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళు సుఖంగా, సంతోషంగా, మంచి అశ్లేషణతో ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నారు. మా ఉద్యోగ విరమణ గురించి అందరూ హాజరైనందుకు పేరున ధన్యవాదములు. నాకు మాట్లాడాలి.